జగన్ అధికార ప్రతినిధి భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు రాష్ట్ర కమిటీ తరఫు నుంచి ఈ ప్రకటన వెలువడింది. నిన్న జరిగినటువంటి ఆసిఫాబాద్ మరియు ఆ జిల్లాలలో ఉన్నటువంటి సిర్పూర్ మండలంలోని కకర్బుడ్డి మరియు బాబ్జీపేట గ్రామాల పరిసరాలలో నిరాయుధంగా ఉన్నటువంటి మావోయిస్టు కార్యకర్తలైనటువంటి 16 మందిని అరెస్టు చేసినట్టు ఆ ప్రకటనలో జగన్ వెంటనే కోర్టులో హాజరుపరచాలని కోరడం జరిగింది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక విన్నపం కనబడుతుంది. ఫాసిస్టు బీజేపీ రూపొందించిన కగారు యుద్ధానికి మద్దతునివ్వొద్దని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని ఈ యొక్క రాష్ట్ర కమిటీ జగన్ పేరుతో విడుదలైనటువంటి ఈ యొక్క ప్రెస్ నోట్లో ఈ రకమైనటువంటి కోరికను ఇక్కడ వెలిబుచ్చడం జరిగింది. అట్లాగే సేమ్ టు సేమ్ ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాలోని కొద్ది రోజుల నుండి మావోయిస్ట్ పార్టీ కార్యకర్తలను పట్టుకునేందుకు అక్కడి జిల్లా పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు సిర్పూర్ యు మండలంలోని కకర్బుడ్డి బాబ్జీ పేట గ్రామాల పరిసరాల్లో నిరాయుధంగా ఉన్న మా సహచరుల్లో 16 మందిని అరెస్టు చేశారు అని ఇక్కడ తెలియపరచడం జరిగింది. అట్లాగే ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పత్రికలు కూడా ఈ యొక్క 16 మందిని మావోయిస్టు కార్యకర్తలను అరెస్టు చేసినట్టు కూడా హిందూ పత్రికలో వచ్చింది. అట్లాగే వేరే పత్రికల్లో కూడా ఈ యొక్క విషయం వచ్చింది. కాబట్టి ఇటు మావోయిస్టు పార్టీలు చెప్పినట్లుగా 16 మంది, అట్లాగే అక్కడ ఆసిఫాబాద్ పోలీసులు చెప్పినట్టుగా కూడా 16 మంది, అందులో 2 గ్రామస్తులు ఉన్నట్టుగా ఈ యొక్క పార్టీలో ఇచ్చినటువంటి ఈ ప్రకటనలో తెలియపరచడం జరిగింది. కానీ ఇందులో మొన్న నైట్ నుండి ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఈ యొక్క అనగా బడే చొక్కారావు దామోదర్ యొక్క అరెస్టు గురించి వచ్చినటువంటి వార్తలను ఇందులో కూడా ఇక్కడ ప్రస్తావించలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రతినిధి జగన్ పేరుతో విడుదలైనటువంటి ఈ ప్రకటనలో కూడా బడే చొక్కారావు దామోదర్ పేరు ఇక్కడ లేకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు.